Hello friends and family members, how are you? Hope you're doing well and welcome to Start English with Pandari. ఈ రోజు మనం నేర్చుకోబోయే టాపిక్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ లో మనం కంటిన్యూస్ పార్ట్ గురించి నేర్చుకుందాం. ఇంతకుముందు క్లాస్ లో మనము డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ అంటే ఏంటి, వాటి రూల్స్ విత్ ఎగ్జాంపుల్స్ తో నేర్చుకున్నాం. వాటితో పాటు అసర్టివ్ సెంటెన్స్ ని మనము ఇండైరెక్ట్ స్పీచ్ లో ఏ విధంగా మార్చాలి అనేది లాస్ట్ క్లాస్ లో నేర్చుకున్నాం. ఈ రోజు క్లాస్ లో మనం ఇంపరేటివ్ సెంటెన్స్ అండ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అండ్ యూనివర్సల్ ట్రూత్ సెంటెన్సెస్ ని మనము ఏ విధంగా ఇండైరెక్ట్ స్పీచ్ లో మార్చాలి అనేది ఈ రోజు క్లాస్ లో నేర్చుకుందాం. అండ్ కమింగ్ టు ద ఫస్ట్ వన్, ఇంపరేటివ్ సెంటెన్సెస్. ఈ ఇంపరేటివ్ సెంటెన్సెస్ లో రిక్వెస్ట్, ఆర్డర్, సజెషన్ ని తెలియజేసేటువంటి సెంటెన్సెస్ మనకు ఇంపరేటివ్ సెంటెన్సెస్ లో వస్తాయి. ఈ టైప్ ఆఫ్ సెంటెన్సెస్ లో రిపోర్టింగ్ వర్బ్ అనేది రిక్వెస్ట్, రిక్వెస్టెడ్, ఆర్డర్, ఆర్డర్డ్, సైడ్ టు గా వస్తాయి. అయితే వీటికి మనము కంజంక్షన్ గా టు ని వాడతాము. టేక్ ద ఎగ్జాంపుల్, హీ సైడ్ టు మీ, ప్లీజ్ హెల్ప్ మీ. ఇక్కడ ఇచ్చినటువంటి సెంటెన్స్ లో మనకు రిక్వెస్ట్ కనిపిస్తుంది, అంటే ప్లీజ్ అనేది కనిపిస్తుంది. సో ప్లీజ్ అనే పదం మనకు రిక్వెస్ట్ ని తెలియజేస్తుంది. కాబట్టి మనము ఇండైరెక్ట్ స్పీచ్ లో రాస్తున్నప్పుడు సబ్జెక్ట్ ని సబ్జెక్ట్ గా రాసి, ఇక్కడ ప్లీజ్ ఉంది కాబట్టి మనము రిక్వెస్టెడ్ రాసి, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఆబ్జెక్ట్ ని మనము యాజ్ ఇట్ ఈస్ గా రాస్తున్నాము. తర్వాత ఇక్కడ కామాను తొలగించాలి అంటే ఇక్కడ మనం ఒక కంజంక్షన్ ని వాడాలి. అయితే ఇందులో మనం వాడేటువంటి కంజంక్షన్ టు ని వాడతాము. తర్వాత ఇచ్చినటువంటి ఆబ్జెక్ట్ ని యాజ్ ఇట్ ఈస్ గా రాసి మనము ఇన్వర్టెడ్ కామాని తొలగిస్తాము. అయితే మనము ఇంపరేటివ్ సెంటెన్స్ లో మనం ఒకటి గుర్తుంచుకోవాలి, ఇంపరేటివ్ సెంటెన్సెస్ అనేవి వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ గానే వస్తాయి, ఇందులో సబ్జెక్ట్ అనేది ఉండదు. అండ్ టేక్ ద అనదర్ ఎగ్జాంపుల్, హీ సైడ్ టు హీ సర్వెంట్ క్లీన్ ద రూమ్. దీన్ని మనము ఇండైరెక్ట్ స్పీచ్ లో మారుస్తున్నప్పుడు ఇక్కడ సర్వెంట్ ని అతను ఆర్డర్ ఇస్తున్నాడు కాబట్టి మనం ఇక్కడ సైడ్ టు కు బదులుగా ఆర్డర్డ్ ని రాయాలి. ఇక్కడ ఇచ్చినటువంటి సబ్జెక్ట్ ని యాజ్ ఇట్ ఈస్ గా రాసి, తర్వాత ఇక్కడ సైడ్ టు కి మనకు అక్కడ ఆర్డర్ ఇస్తున్నాడు కాబట్టి ఇక్కడ ఆర్డర్డ్ రాయాలి. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి దాన్ని యాజ్ ఇట్ ఈస్ గా రాసి, తర్వాత మనము కామాను తొలగించడానికి మనము కంజంక్షన్ ని వాడతాము. ఇందులో టు అనేటువంటి కంజంక్షన్ వస్తుంది. సో ఇక్కడ టు అనే కంజంక్షన్ వాడాలి. తర్వాత ఇచ్చినటువంటి ఆబ్జెక్ట్ ని యాజ్ ఇట్ ఈస్ గా రాయాలి. చివరగా మనము ఇన్వర్టెడ్ కామర్స్ ని తీసివేయాలి. అండ్ ద నెక్స్ట్ వన్, డాక్టర్ సైడ్ టు హిమ్ అవాయిడ్ అన్హెల్తీ ఫుడ్. ఇక్కడ డాక్టర్ మనకి ఏమి ఇస్తాడు, అడ్వైజ్ ఇస్తాడు. సో ఇక్కడ మనం ఇక్కడ ఏం రాయాలి అంటే అడ్వైజ్డ్ రాయాలి. సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి సెంటెన్స్ లో సైడ్ టు కు బదులుగా మనము అడ్వైజ్డ్ రాస్తున్నాము. ఇచ్చినటువంటి సబ్జెక్ట్ ని యాజ్ ఇట్ ఈస్ గా రాసి, తర్వాత అడ్వైజ్ రాసి, తర్వాత ఆబ్జెక్ట్ ని యాజ్ ఇట్ ఈస్ గా రాసి మనము కామాను తొలగించాలి. తర్వాత టు అనేటువంటి కంజంక్షన్ రాయాలి. తర్వాత ఇచ్చినటువంటి సెంటెన్స్ ని మనము యాజ్ ఇట్ ఈస్ గా రాసి, తర్వాత ఫుల్ స్టాప్ ని పెట్టాలి. అండ్ నా నెక్స్ట్ వన్, ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఈ ఇంటరాగేటివ్ సెంటెన్స్ అనేవి మనము సాధారణంగా క్వశ్చన్స్ అడగడానికి ఉపయోగిస్తాము. ఇవి టూ టైప్స్ గా ఉంటాయి. ఫస్ట్ వన్ ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ అండ్ ద సెకండ్ వన్ WH క్వశ్చన్స్. వీటిని ఇండైరెక్ట్ స్పీచ్ లో ఏ విధంగా రాయాలి అనేది ఒకసారి చూద్దాము. అయితే వీటిని ఇండైరెక్ట్ స్పీచ్ లో మార్చడానికి దట్ అనేటువంటి కంజంక్షన్ ని వాడకూడదు. ఇందులో ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ కి మనము ఇఫ్, వెదర్ ని వాడతాము. అదే విధంగా WH క్వశ్చన్స్ కి వాట్, వెన్, హౌ, హూ అనేటువంటి క్వశ్చన్స్ నే వాడతాము. చెక్ ద ఎగ్జాంపుల్, హీ సైడ్ టు మీ డూ యూ లైక్ కాఫీ. అంటే ఇక్కడ మనకు క్వశ్చన్ ని అడుగుతున్నాడు కాబట్టి మనం ఇక్కడ సైడ్ టు కు బదులుగా ఆస్క్డ్ అనే పదాన్ని రాయాలి. తర్వాత మనము ఇక్కడ ఉన్నటువంటి కామాన్ని తొలగించడానికి మనం ఒక కంజంక్షన్ ని వాడాలి. సో ఇక్కడ మనము ఇఫ్ ఆర్ వెదర్ ని వాడతాము. తర్వాత ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అనేది మనకు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఉంది. మనము ఇండైరెక్ట్ స్పీచ్ లో రాస్తున్నప్పుడు దాన్ని సింపుల్ పాస్ట్ లో రాయాలి. సో ఇక్కడ మనకి ఏమొస్తుంది అంటే యూ కి ఐ వస్తుంది. ఇక్కడ V1 లైక్ కి మనము లైక్ రాస్తాము. తర్వాత ఆబ్జెక్ట్ ని యాజ్ ఇట్ ఈస్ గా రాసి క్వశ్చన్ మార్క్ ని తీసేసి ఫుల్ స్టాప్ ని ఉంచుతాము. సో టోటల్ సెంటెన్స్ ఏమవుతుంది మనకు, హీ ఆస్క్డ్ మీ ఇఫ్ ఐ లైక్డ్ కాఫీ. టేక్ ద అనదర్ ఎగ్జాంపుల్, షీ సైడ్ టు మీ విల్ యూ హెల్ప్ మీ. ఇక్కడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ని కూడా మనము యాజ్ ఇట్ ఈస్ గా ఇంతకుముందు మార్చినట్టుగానే మారుస్తాము. అయితే ఇక్కడ సైడ్ టు కి మనం ఏం రాస్తున్నాము అంటే ఆస్క్డ్ రాస్తున్నాము. తర్వాత కామాను తొలగించి మనము ఇఫ్ అనేటువంటి కంజంక్షన్ ని పెడుతున్నాము. తర్వాత ఇక్కడ యూ కి మనము ఐని రాస్తున్నాము. తర్వాత ఇక్కడ ఇచ్చినటువంటి విల్ కి మనం ఏం రాస్తాము, వుడ్ రాస్తాము. షెల్ ఇస్తే షుడ్ రాస్తాము, కెన్ ఇస్తే కుడ్ రాస్తాము, మే ఇస్తే మైట్ రాస్తాము. సో ఇక్కడ విల్ ఉంది కాబట్టి మనము వుడ్ ని రాయాలి. తర్వాత
హెల్ప్ మీ అనేటువంటి ఆబ్జెక్ట్ ని యాజ్ ఇట్ ఈస్ గా రాసి ఫుల్ స్టాప్ ని ఉంచాలి. అయితే మనకి ఇక్కడ ఇంకొక డౌట్ కూడా రావచ్చు, విల్ అనేది యూ కి వాడితే ఇక్కడ ఐ కి మనము షుడ్ కూడా రాయొచ్చు కదా అని. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనకి ఇక్కడ విల్ ఇచ్చింది కాబట్టి మనము వుడ్ ని రాస్తున్నాము. ఒకవేళ ఇక్కడ షెల్ ఇచ్చి ఇక్కడ సబ్జెక్ట్ అనేది ఐ వి కాకుండా వేరే ఏ సబ్జెక్ట్ వచ్చినా మనము వుడ్ ని రాస్తాము. ఒకవేళ ఇక్కడ షెల్ ఇచ్చినప్పుడు ఇక్కడ ఐ వి వచ్చినప్పుడు మనము షుడ్ ని రాయాలి తప్ప విల్ ఇచ్చినప్పుడు షుడ్ ని రాయాల్సిన అవసరం ఉండదు. అండ్ నెక్స్ట్ వన్, ఇంటరాగేటివ్ సెంటెన్స్ లో WH క్వశ్చన్స్ వచ్చినప్పుడు వాటిని ఏ విధంగా మార్చాలి అనేది ఒకసారి చూద్దాము. ఇక్కడ ఇంటరాగేటివ్ క్వశ్చన్ గా వాట్, వెన్, వేర్ వచ్చినప్పుడు మనము ఇంతకుముందు రాసినటువంటి ఫార్మేట్ లోనే రాయాలి. ఇక్కడ హీ సైడ్ టు మీ వాట్ ఆర్ యు డూయింగ్. సో ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నారు కాబట్టి మనం ఇక్కడ ఆస్క్డ్ రాస్తాము. కామాను తొలగించి మనము వాట్ అనేటువంటి క్వశ్చన్ రాస్తున్నాము, ఎందుకంటే ఇక్కడ మనకు వాట్ ఉంది కాబట్టి వాట్నే రాస్తున్నాము. తర్వాత సబ్జెక్ట్ యూ కి మనము ఐని రాస్తున్నాము. ఇది ప్రెసెంట్ టెన్స్ లో ఉంది కాబట్టి మనము ఫాస్ట్ టెన్స్ అంటే ఆర్ కి మనము వాజ్ ని రాస్తున్నాము. తర్వాత ఆబ్జెక్ట్ ని యాజ్ ఇట్ ఈస్ గా రాసి ఫుల్ స్టాప్ ని ఉంచుతున్నాము. టేకింగ్ అనదర్ ఎగ్జాంపుల్, షీ సైడ్ టు మీ హౌ ఆర్ యు. సో ఇక్కడ కూడా మనకు క్వశ్చన్ అడుగుతున్నారు కాబట్టి మనం ఇక్కడ ఆస్క్డే రాస్తాము. సబ్జెక్ట్ ని యాజ్ ఇట్ ఈస్ గా రాసి తర్వాత సైడ్ టు కి మనము ఆస్క్డ్ రాస్తున్నాము. తర్వాత ఇచ్చినటువంటి ఆబ్జెక్ట్ ని యాజ్ ఇట్ ఈస్ గా రాస్తున్నాము. తర్వాత ఇక్కడ హౌ అనే క్వశ్చన్ ఉంది కాబట్టి మనం ఇక్కడ హౌ అనేటువంటి కంజంక్షన్ నే రాస్తున్నాము. సబ్జెక్ట్ మనకు యూ ఉంది కాబట్టి యూ కి మనకు ఇండైరెక్ట్ స్పీచ్ లో ఐ అవుతుంది. ఆర్ కి మనకు వాజ్ ని రాసి తర్వాత ఫుల్ స్టాప్ ని ఉంచుతున్నాం. అండ్ నా నెక్స్ట్ వన్, ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్. ఈ ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ అనేవి సడన్ ఫీలింగ్ ఆఫ్ జాయ్, సడన్ ఫీలింగ్ ఆఫ్ సారో అండ్ సడన్ ఫీలింగ్ ఆఫ్ వండర్స్ ని తెలియజేస్తాయి. అంటే ఇవి మనకు ఆశ్చర్యాన్ని తెలియజేసేటువంటి సెంటెన్స్ అవుతాయి. ఈ సెంటెన్సెస్ లో ఏ వర్డ్ కి ఏ ఎక్స్ప్రెషన్ వస్తుంది అనేది ఒకసారి చూద్దాము. ఇక్కడ హురే, వి వోన్ ద మ్యాచ్. ఇందులో హురే అనేటువంటి పదం ఏ స్టేట్ ఆఫ్ జాయ్ ని తెలియజేస్తుంది. అలాస్, ఐ లాస్ట్ మై బ్యాగ్. ఇందులో అలాస్ అనేటువంటి పదం స్టేట్ ఆఫ్ సారీని తెలియజేస్తుంది. ఎట్ ది సేమ్ టైం వావ్, వాట్ ఎ బ్యూటిఫుల్ రోజ్. ఇందులో వావ్ అనేటువంటి పదం స్టేట్ ఆఫ్ వండర్ ని తెలియజేస్తుంది. వీటిని ఇండైరెక్ట్ స్పీచ్ లో రాస్తున్నప్పుడు ఎక్స్క్లైమ్డ్ విత్ జాయ్, ఎక్స్క్లైమ్డ్ విత్ సారో, ఎక్స్క్లైమ్డ్ విత్ వండర్ ని ఉపయోగించి మనము ఇండైరెక్ట్ స్పీచ్ లో రాస్తాము. అయితే వీటిని ఏ విధంగా రాయాలి అనేది ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. ఇక్కడ దే సైడ్ హురే, వి వోన్ ద మ్యాచ్. ఇందులో మనకు హురే అనేటువంటి పదం వచ్చింది. సో ఇక్కడ మనము ఇండైరెక్ట్ స్పీచ్ లో రాస్తున్నప్పుడు ఎక్స్క్లైమ్డ్ విత్ జాయ్ అని రాయాలి. ఒకసారి ఎగ్జాంపుల్ ని చూద్దాం. దే సైడ్ హురే, వి వోన్ ద మ్యాచ్. ఇక్కడ దే అనేటువంటి సబ్జెక్ట్ కి మనము దే రాస్తున్నాము. ఇక్కడ సైడ్ అనే పదానికి మనము ఎక్స్క్లైమ్డ్ విత్ జాయ్ రాసి తర్వాత దట్ అనేటువంటి కంజంక్షన్ ని ఇచ్చుతాము. తర్వాత ఇచ్చినటువంటి సెంటెన్స్ అనేది మనకు సింపుల్ పాస్ట్ లో ఉంది కాబట్టి మనం దీన్ని పాస్ట్ పర్ఫెక్ట్ లో రాయాలి. సో దే ఎక్స్క్లైమ్డ్ విత్ జాయ్ దట్ దే హ్యాడ్ ఓన్ ద మ్యాచ్. అండ్ ద నెక్స్ట్ ఎగ్జాంపుల్, హీ సైడ్ అలాస్, ఐ లాస్ట్ మై బ్యాగ్. ఇందులో అలాస్ అనేటువంటి పదం మనకి ఏం తెలియజేస్తుంది? స్టేట్ ఆఫ్ సారోని తెలియజేస్తుంది. సో దీన్ని ఇండైరెక్ట్ స్పీచ్ లో రాస్తున్నప్పుడు ఎక్స్క్లైమ్డ్ విత్ సారో అని రాయాలి. ఇక్కడ ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్ ని చూస్తే హీ సైడ్ అలాస్, ఐ లాస్ట్ మై బ్యాగ్. ఈ సెంటెన్స్ అనేది మనకు సింపుల్ పాస్ట్ లో ఉంది. సో దీన్ని మనము పాస్ట్ పర్ఫెక్ట్ లో రాయాలి. ఇక్కడ సబ్జెక్ట్ హీకి హీ రాస్తున్నాము. తర్వాత అలాస్ వచ్చింది కాబట్టి ఎక్స్క్లైమ్డ్ విత్ సారో రాసి తర్వాత దట్ అనేటువంటి కంజంక్షన్ ఉంచాలి. తర్వాత ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అనేది సింపుల్ పాస్ట్ లో ఉంది కాబట్టి దీన్ని మనము పాస్ట్ పర్ఫెక్ట్ లో రాస్తున్నాము. సబ్జెక్ట్ ఇక్కడ ఐ ఉంది కాబట్టి ఐకి మనం ఇండైరెక్ట్ స్పీచ్ లో హీ రాస్తున్నాము, ఎందుకంటే ఇక్కడ సబ్జెక్ట్ అనేది హీ ఉంది. అండ్ పాస్ట్ పర్ఫెక్ట్ గా మనము హ్యాడ్ ప్లస్ V3 ని రాస్తాము. సో ఇక్కడ హ్యాడ్ ప్లస్ V3 ఏమవుతుంది? హ్యాడ్ లాస్ట్. అండ్ నెక్స్ట్ ఇచ్చినటువంటి ఆబ్జెక్ట్ ని మై కి మనము హీస్ ని రాస్తున్నాము. తర్వాత బ్యాగ్ ని యాజ్ ఇట్ ఈస్ గా బ్యాగ్ గా రాస్తున్నాము. అండ్ నా లాస్ట్ వన్, యూనివర్సల్ ట్రూత్ అండ్ ప్రొవర్బ్స్ వచ్చినప్పుడు వాటిని మనము ఇండైరెక్ట్ స్పీచ్ లో ఏ విధంగా మార్చాలి అనేది ఒకసారి చూద్దాం. ఇంత ముందు రూల్స్ లో కూడా చెప్పుకున్నాము. ఎప్పుడైతే రిపోర్టెడ్ స్పీచ్ లో యూనివర్సల్ ట్రూత్ అండ్ ప్రొవర్బ్స్ వస్తాయో అప్పుడు మనకు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ లో రిపోర్టింగ్ వర్బ్ అనేది ప్రెసెంట్ టెన్స్ లో ఉన్న పాస్ట్ టెన్స్ లో ఉన్న టెన్స్ అనేది మారదు అని. అయితే ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్ ని చూస్తే ద టీచర్ సైడ్ టు ద స్టూడెంట్స్ ద సన్ రైసెస్ ఇన్ ద ఈస్ట్. ఇక్కడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అనేది యూనివర్సల్ ట్రూత్, ఇది విశ్వ సత్యము కాబట్టి
మనం దీన్ని ఇండైరెక్ట్ స్పీచ్ లో మారుస్తున్నప్పుడు మనకు టెన్స్ లో ఎలాంటి మార్పు రాదు. దీన్ని ఏ విధంగా రాయాలి అనేది ఒకసారి చూద్దాం. ద టీచర్ సైడ్ టు ద స్టూడెంట్స్ ద సన్ రైసెస్ ఇన్ ద ఈస్ట్. సో ఇక్కడ మనకు సైడ్ టు కు మనము టోల్డ్ అనేటువంటి పదాన్ని రాయాలి. ఇచ్చిన స్టేట్మెంట్ ని యాజ్ ఇట్ ఈస్ గా రాస్తున్నాము. ద టీచర్ సైడ్ టు కి మనం టోల్డ్ రాస్తున్నాము. తర్వాత ద స్టూడెంట్స్ రాస్తున్నాము. తర్వాత ఇక్కడ కామాను తీసేసి మనము దట్ అనేటువంటి కంజంక్షన్ ని పెడుతున్నాము. తర్వాత ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ని యాజ్ ఇట్ ఈస్ గా రాస్తున్నాము. ద సన్ రైసెస్ ఇన్ ద ఈస్ట్. ఇక్కడ ద సన్ రైసెస్ ఇన్ ద ఈస్ట్ అని రాసి ఇక్కడ ఉన్నటువంటి ఇన్వర్టెడ్ కామాస్ ని తీసేసి మనము చివరిగా ఫుల్ స్టాప్ ని ఉంచుతున్నాము. అదే విధంగా ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ లో ప్రోవర్బ్స్ వచ్చినప్పుడు కూడా రిపోర్టెడ్ స్పీచ్ లో టెన్స్ అనేది మారదు. ఇక్కడ ఎగ్జాంపుల్ ని చూద్దాం. లార్డ్ కృష్ణ సైడ్ హానెస్టీ ఇస్ ద బెస్ట్ పాలసీ. ఇక్కడ కూడా యాజ్ ఇట్ ఈస్ గా రాస్తున్నాము. అయితే ఇక్కడ సైడ్ మాత్రమే వచ్చింది కాబట్టి మనం ఇక్కడ సైడ్ ని రాస్తున్నాము. ఇన్ కేస్ ఆఫ్ సైడ్ టు వస్తే టోల్ ని రాయాలి. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కామాని తీసేసి మనము దట్ అనేటువంటి కంజంక్షన్ ని రాస్తున్నాము. తర్వాత యాజ్ ఇట్ ఈస్ గా ఉన్న సెంటెన్స్ ని రాస్తున్నాము. ఇక్కడ లార్డ్ కృష్ణ సైడ్ హానెస్టీ ఇస్ ద బెస్ట్ పాలసీ. అదే ఇండైరెక్ట్ స్పీచ్ లో వచ్చేసరికి లార్డ్ కృష్ణ సైడ్ దట్ హానెస్టీ ఇస్ ద బెస్ట్ పాలసీ. ఇవే మనకున్నటువంటి డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్. ఇందులో మనం అసెర్టివ్ సెంటెన్స్, ఇంటరాగేటివ్ సెంటెన్స్, ఇంపరేటివ్ సెంటెన్స్ అండ్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్, ఎట్ ది సేమ్ టైం యూనివర్సల్ ట్రూత్ అండ్ ఆ ప్రోవర్బ్స్ ని ఏ విధంగా ఇండైరెక్ట్ స్పీచ్ లో రాయాలి అనేది కంప్లీట్ గా నేర్చుకున్నాము. వీటిని ఇంకా బాగా ప్రాక్టీస్ చేయండి. వీటితో పాటు టెన్సెస్ ని కూడా ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే మనకి టెన్సెస్ వస్తేనే మనకు డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్, యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్ వీటిని చేయగలుగుతాం. కాబట్టి వాటిని కూడా ప్రాక్టీస్ చేయండి. మీకు ఈ క్లాస్ లో ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈస్ కొండావర్ పండరి. హ్యావ్ ఎ నైస్ డే.